హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వికేష్ తెలుగు. ఈరోజు మీకోసం మరొక అన్బాక్సింగ్ వీడియో తీసుకొచ్చాను. ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, చూడండి. ఐరిగ్ మైక్ ల్యావ్, ఓకే, లావెలియర్ మైక్రోఫోన్. ఇది ఐకే మల్టీమీడియా నుంచి వస్తుంది. ఇది సూపర్ క్వాలిటీ ఉన్నటువంటి ఒక లావెలియర్ మైక్రోఫోను. దీని మోడల్ నెంబర్ వచ్చేసి ఐరిగ్ మైక్ ల్యావ్. దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి మనకి 6100 ఉంది. మనకి ఇది డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్ రేట్లో మనకు ఉంటుంది. ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఏముందో. ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్, ఐరిగ్ మైక్ ల్యావ్ రిజిస్టర్ ప్రోడక్ట్, డౌన్లోడ్ యాప్స్ కూడా ఉంది ఒకటి. ఇది ఐకే మల్టీమీడియా మ్యూజిషియన్స్ ఫస్ట్ అనే ట్యాగ్తో వస్తుంది. ఇది ఐకే మల్టీమీడియా నుంచి వచ్చింది. సో ఈ బాక్స్ కంటెంట్స్ ఏమున్నాయి, ఓకే. సో దీంట్లో మనకి వైర్ వస్తుంది, ఒక క్యారింగ్ పౌచ్ కూడా వస్తుంది, ఓకే. తర్వాత ఎట్లా కనెక్ట్ చేయాలా ఏంటి అనేటువంటిది కూడా మనకి నీట్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేశాడు. ఒకసారి చూడండి, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా నీట్గా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చేసాడు. తర్వాత మనకి దీనికి సంబంధించిన యాప్ స్టోరు, తర్వాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి వీళ్ళ యొక్క అప్లికేషన్ దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చేసాడు, ఓకే. సో ఒక్కసారి మళ్ళీ బాక్స్ చూద్దాం. ఐరిగ్ మైక్ ల్యావ్ అని చెప్పేసి చిన్న పౌచ్లో వచ్చేసింది. ఒకసారి మనము ఓపెన్ చేసేసి చూద్దాము. సో ఇదే ఆ మైక్. ఇట్లా మనకి చిన్నగా ప్యాక్లో ప్యాక్ అయ్యి వస్తుంది మనకి. చూస్తే మనకి ఒక పౌచ్ వస్తుంది, ఒక విండ్ మఫ్, ఒక క్రొకడైల్ పిన్, ఇది మైక్. సో మైక్ లెంత్ చూద్దాం ఒకసారి, మైక్ లెంత్ ఎంత ఉందనేది. సో దాదాపుగా ఇది 2 మీటర్స్ వస్తుంది, 2 మీటర్స్ లెంత్ వస్తుంది. స్విచ్తో వస్తుంది. ఇక్కడ మనకి మైక్ కావాలంటే మైక్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి హెడ్ ఫోన్స్ లాగా కావాలంటే హెడ్ ఫోన్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ బటన్ ఇక్కడ పెట్టేస్తే మనకి ఇది హెడ్ ఫోన్స్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ మనము హెడ్ ఫోన్ 3.5mm జాక్తో అటాచ్ చేసుకోవచ్చు. సూపర్ ఉంది ఇది మైక్. ఒకసారి దీనికి ఇన్స్టాల్ చేసి టెస్టింగ్ చేసి చూస్తాను, ఒకసారి రికార్డింగ్ కూడా చేసి చూపిస్తాను. ఒకసారి దీనికి ఈ విండ్ మఫ్ పెట్టేసి నేను రికార్డింగ్ చేసి చూస్తాను. ఈ విండ్ ఫోమ్ పెట్టేశాను, ఆ విండ్ మఫ్ ఇన్సర్ట్ చేసేసాను. తర్వాత క్రొకడైల్ పిన్ కూడా ఇన్సర్ట్ చేసేసి, సో క్రొకడైల్ పిన్ కూడా ఇన్సర్ట్ చేసేసాను. ఇప్పుడు సౌండ్ టెస్ట్ చేస్తాను. ఇక్కడ మనకి ఐరిగ్ ల్యావ్ అని ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మనకి ఒక బటన్ ఉంది. ఈ బటన్ నుంచి ఇక్కడ మనకి కావాలంటే 3.5mm జాక్ కూడా పెట్టుకోవచ్చు. సో రికార్డింగ్ చేసిన తర్వాత కొన్ని మైక్రోఫోన్ ఏమవుతుందంటే మనము రికార్డెడ్ సౌండ్ వినాలంటే మళ్ళీ దీన్ని తీసేసి హెడ్ ఫోన్ జాక్ పెట్టుకొని వినాల్సి వస్తుంది. ఇక్కడ మనకి ఈ 3.5mm జాక్ వల్ల మన రికార్డింగ్ వెంటనే వినొచ్చు. అట్లా కాకుండా మనకి ఓన్లీ హెడ్ ఫోన్ కావాలంటే హెడ్ ఫోన్ కూడా పెట్టుకొని వినొచ్చు. సో ఇది చాలా బాగుంటుంది. సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉంటుంది ఏంటనేది రికార్డింగ్ శాంపిల్ రికార్డ్ చేసి వినిపిస్తాను. ఇప్పుడు నేను ఐరిగ్ మైక్ ల్యావ్ని కనెక్ట్ చేసి ఫోన్కి రెక్ఫోర్జ్ యాప్లో సౌండ్ రికార్డింగ్ చేస్తున్నాను. రికార్డింగ్ అయితే చాలా బాగుంది. నేను మానిటర్ చేశాను, 2-3 రికార్డింగ్ శాంపిల్స్ అన్నీ కూడా విన్నాను, మానిటర్ చేశాను. చాలా బాగుంది. ఇది సౌండ్ సూపర్ ఉంది. అట్లాగే మీకు దీంట్లో 3.5mm జాక్ వస్తుంది కాబట్టి మీరు రికార్డింగ్ని కూడా ఇమ్మీడియట్గా మానిటర్ చేసుకోవచ్చు, ఫోన్ నుంచి మీరు డిటాచ్ చేయకుండానే. దీని ప్రైస్ వచ్చేసి కొన్ని వెబ్సైట్లో 5500, 5200 ఉంది. ఒక మంచి వెబ్సైట్ ఇస్తుంది, దాంట్లో చాలా కాంపిటేటివ్ ప్రైస్ ఉంది. ఈ ప్రైస్లో ఇది బెస్ట్ మైక్. క్రియేటర్స్ అయితే తప్పకుండా వాడాలి. ఒకసారి చూడండి, ఇది చాలా సూపర్ మైక్.